కూడా మేము పూర్తి మండల కార్యవర్గం వస్తువులు వచ్చేసి 5 మంది ఉన్నారు. 5 మంది ఉంటే కనీసం 5 ప్లాట్లను ఇచ్చేసి కనీసం మీరే తీసుకోండి సార్ అంటే అది కూడా స్పందించలేదు. ఎంఆర్ఓ గారు సరాసరి మేడం ఉన్నప్పుడు ప్రెజర్ చేసింది, మాకు కంప్లైంట్ చేసి అన్నీ చేసి మా మీద కేసులు పెట్టి అన్నీ చేసింది. కానీ మన కేసులకైనా మనం ఏం భయపడలేదు, కేసులు పెట్టి మనం ఏం భయపడలేదు. ఆల్రెడీ మనం కోర్టు నుంచి కూడా స్టే కూడా తీసుకొచ్చుకున్నాం దీనిపైన. అయినా కూడా మనం ఎందుకంటే పద్ధతి ప్రకారం ఇవ్వాలా, న్యాయంగా అడగల్లా, అడిగి చేసుకోవాలని అంటే మేము 5 ప్లాట్లు అడిగాం. దీంట్లో 5 ప్లాట్లు అడిగితే 5 కాదు కదా, ఒకటి కూడా గీయనని చెప్పేసి ఆయన పూర్తి చెప్పేసింది. అందువల్ల సరేలేని చెప్పేసి మనము ఊటిని అయినాం. కానీ ఇప్పటికైనా కానీ ఇది పోతే పోనీలే, కనీసం మాకంటే మండలకారకం అంటే ఒకవేళ బాడీలో మేము బాడీ కట్టుకోగలుగుతాము. పూర్తి పేదోళ్ళు ఆ పక్క పిల్లలతో ఉన్నారు, కనీసం వాళ్ళకన్నా పట్టాలు ఏంటి అని అడుగుతున్నాం. ఇది తీసుకున్నప్పుడు ఏమన్నారు, వాళ్ళకి పట్టాలు ఇస్తాము అన్నారు. ఇది తీసుకున్నారు, లేవుట్ వేసుకున్నారు, అన్నీ చేసినారు, వాళ్ళకి పట్టాలు అయితే ఇవ్వలేదు. ఆల్రెడీ నిన్ను అడిగేదానికని పోయినా కూడా పక్క నూకుతుంటే, మాట కంటే ముందు పోలీసులతో పక్క నూకిస్తండి వైసీపీ ప్రభుత్వంలో. మేము ఎవరిని అడగాల, ప్రభుత్వాన్ని అడగల్లా, ఇట్లా అధికారులను అడగల్లా, ఎవరిని అడగల్లా. మాకు అది ఎంఆర్ఓ గారు కూడా చెప్తే పలానాళ్ళ అడగండి అంటే ఆయన తోలుకొని మేము కూడా అడుగుతాం. రాండి సార్, మీరు కూడా రండి మాతో పాటే, ఇక్కడ పేదోళ్ళు సార్ ఇట్లా ప్రభుత్వం భూములు వేస్తున్నారు, మీరు చెప్తే మేమేదో మాట్లాడే అవకాశం ఉంటుందని ఎంఆర్ఓ గారిని అడిగితే నేనేంటి రాలా, మీరు పోవాలా, ఒక ఫ్రెండ్గా నేను చెప్తున్నాను అంటాడు. ఇంకేనన్నారు ఫ్రెండ్గా మీరు చెప్పడానికి మాకేం బాధ కాదు. మేము పోయి ప్రజా అధికారులు ఎమ్మెల్యేని మనం ఎక్కడ అడిగేది, మాకు ఎమ్మెల్యే ద్వారా మా పట్టాలు చెప్పానంటే రేపు వాళ్ళ పేరు చెప్పుకుంటారు, మా పేరు కమ్యూనిస్ట్ పార్టీకి అయినా పేరు ఏమన్నా. అలాగే కూడా గమనించుకొని ఎంఆర్ఓ గారు కూడా గమనించుకొని ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారితో చర్చించుకున్న తర్వాత మాకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని చెప్పేసి మనం కూడా డిమాండ్ చేస్తున్నాం. అలా చేయని పక్షంలో ఎంఆర్ఓ ఆఫీసు ముట్టడిస్తాం, ఉద్యమాలతో రిలే నిరాహారదీక్షలు కూడా చేస్తాం, నైట్ పగులు అమర నిరాహారదీక్ష కూడా చేస్తాం. మేము పట్టాల పట్టానికి ఈ అమర నిరాహారదీక్షకు కూడా కనీసం పోలీసు బలగాలు పిలుచుకొని అరెస్ట్ చేసినా మాకేం బాధ లేదు, జైల్లో పెట్టించినా మాకు బాధ లేదు. జైల్లో పెట్టినా మేము జైల్లో కనీసం ఎన్నిళ్ళు వాళ్ళకి పొద్దుగుడ్డనాలు పెట్టినా మేము లోపలే ఉంటాం. కానీ మేము లోపల ఉన్న వరకు వాళ్ళకి పట్టాలు అయితే మంజూరు చేయాలని చెప్పేసి మా డిమాండ్స్. అందరికీ నమస్కారం, నా పేరు తిరుపతమ్మ. ఇప్పటికి దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం మేము. 10 సంవత్సరాలు అవుతుంది. ఇంకా చీరలతో ఒంటి మీద బట్టలుగా నమ్ముకొని ఇక్కడ వేసుకున్న వాళ్ళు ఉన్నారు గుడిసెలు. కానీ ఆ గుడిసెలు వేసుకున్నా కానీ పోలీసు వాళ్ళు ఎన్నోసార్లు వచ్చేసి మా పైన ఒత్తిడికి చేసేదానికి, ఏ ప్రభుత్వం వచ్చినా మా పైన ఒత్తిడికి చేసేదానికే ఉన్నారే కానీ, లేకపోతే వాళ్ళు పాపమే వాళ్ళు 10 ఏళ్ళ నుంచి ఆడ సంసారం చేస్తున్నారే, వాళ్ళకు ఉందో లేదోనే, ఉన్నోళ్ళకే ఇస్తున్నామే, ఏమీ లేనోళ్ళు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దాము, వాళ్ళకి ఏదో డీపారం ఇస్తే, ఈ సిచ్యువేషన్లో డీపారాలు ఇస్తే ఏదో గవర్నమెంట్ తరఫున ఇల్లు కట్టించుకొని ఏదో పిల్లలు బతుకుంటాము. అది కాకుండా మాకు ఏ సహాయం అనేది లేకోకుండా చాలా ఇబ్బందిగా చేస్తున్నారు. ఇదైతే ఎవరికి చేస్తున్నారంటే, ఎవరు అధికారంలో ఉన్నారో, ఎవరికి అనేది వెనకల బలం ఉందో, ఎవరు బలవంతులో వాళ్ళకైతేనే ప్రభుత్వం అనేది చేస్తుంది. మా ఇట్లా బీదోళ్ళకి ఏదే కానీ చేయడం లేదు. ఇప్పటికి 10 ఏళ్ళు ఇదే రోడ్లోనే పిల్లలు చిన్న పిల్లలు వేసుకొని ఇక్కడ వంక వచ్చేసినప్పుడు అయితే గుడిసెలన్నీ కొట్టుకొని పోయినాయి. పైన వర్షం, కింద బురదలోనే కాపురం ఇక్కడే చేసినాం మేము. ఈ ఇంగ్లీష్ పెట్టేసి ఎక్కడికే కానీ పోలేదు. ఎన్నోసార్లు కట్టలు ఇచ్చినాం, అన్ని ప్రూఫ్లు అన్నీ ఇచ్చినాం. ఎవరికి ఇండ్లు ఉన్నా తీసేయండి, ఇండ్లు లేని వాళ్ళం మేమంతా ఇక్కడే ఉన్నాము, మాకు ఇంటి పట్టాలు ఇవ్వండి అని చెప్పేసి ఎన్నోసార్లు ఎంతమంది గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చినా ప్రతి ఒక్కరికి ఇదే విషయమే చెప్తాను. కానీ అప్పుడే ఏదో ఏడ్చే పిల్లోనికి పప్పులు పురుగులు పెడతాం లేదా, అట్లాగా మేము అక్కడికి పోవడము, వాళ్ళు ఏదో ఒకటి చెప్పడము, మమ్మల్ని పంపించేయడం, అయ్యో ఇస్తారేమో అని ఆశగా మేము 1000 కళ్ళతో ఎదురు చూసిందే కానీ మాకైతే ఎవరే కానీ ఏది ఇవ్వడం లేదు, ఏ సహాయము మాకు పొందడం లేదు. ఎవరన్నా ఏదైనా నాయకులు వచ్చి ఏదైనా మాట్లాడితే మీకు డిపారాలు ఉన్నాయా, లేవు సార్, మేము వస్తాము ఇప్పిస్తాము, మిమ్మల్ని మేమే ఆదుకుంటాము, అంతే. తన అవసరం తీరిపోతాను ఇంక వెళ్ళిపోవడమే, ఇంక మళ్ళీ తిరిగి వంగి చూసేదైతే ఏమీ లేదు. అందుకని చెప్పేసి మాకు దయచేసి దీపారాలు ఇమ్మనిగా మేమంతా కోరుకుంటున్నాం. మాకు అది ఒక్కటి ఇస్తే మేము చచ్చేంత వరకు మొన్న ఏ నాయకుడైనా సరే మాకు దీపారాలు ఇప్పిస్తే దేవుళ్ళ కన్నా అవతలగా పూజించుకుంటాం వాళ్ళని. మాకు కావాల్సిందే దీపారాలు కావాలా, అది ఒక్కటే మేము కోరుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లకు అనుకూలంగా ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాపోతున్నారు. మాకు ఇస్తేనే మాకు అనుకూలంగా ఉంటున్నారు. ఏరే సార్ తీసుకొస్తే మేము 10 ఏళ్ళ నుండి ఇక్కడే ఉంటున్నాం గుడిసెలు వేసుకొని. ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాడు, మాకు ఇల్లు కట్టిస్తాడు, సొంత డబ్బులతో ఆయన సీఎంతో కట్టిస్తాడు, సీఎం ఫండ్ ద్వారా అని మేము ప్రజలు వాడుతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు దాన్ని రాజకీయం చేసి వీళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళేయాలని చూస్తున్నారు.
వీళ్ళు అయితే అక్కడ ఒప్పుకోవట్లేదు, సస్య మీరు అంటున్నారు. మాకు ఇక్కడే అనుకూలంగా ఉంది 10 ఏళ్ళ నుండి, మాకు ఇక్కడే ఇప్పించాలా అని ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలు వాపోతున్నారు. అంటే మేము ఇప్పటికి 10 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం. ఇక్కడే ఉన్నప్పటికీ మీకు ఆధార్ కార్డు అక్కడ ఉంది, రేషన్ కార్డు అని చెప్పేసి మేము ఎక్కడెక్కడి నుంచో 10 ఏళ్ళ సంవత్సరం నుంచి ఇక్కడే పిల్లలు స్కూల్ ఇక్కడే, ఆధార్ కార్డు ఇక్కడే, ఇవన్నీ ఇక్కడే చేసుకుంటున్నాము. ఇప్పుడు టక్కన వచ్చేసి మీరు ఈ ఊరోళ్ళు కాదు వేరే ఊరోళ్ళు, మీరు అక్కడే ఉండండి అని చెప్పేసి ఎట్లయితుంది? అది ఇయ్యాలని ఉద్దేశం ఉంటే ఎక్కడున్నా కానీ సీఎం గారు చెప్పారు, ఏ పేదవానికైనా కులము మతం ఏది లేకోకుండా పేదవానికి సరిగా చేస్తాము, ఇల్లు కట్టిస్తాము, డిపారాలు ఇస్తాము అన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉండే నాయకులు ఏమంటున్నారంటే మీకు ఇల్లు అక్కడ ఉంది ఇక్కడ లేదు, మీరు ఈ ఊరోళ్ళు కాదు వేరే ఊరోళ్ళు అంటే 10 ఏళ్ళు అవుతుంది మేము వచ్చి. దాదాపుగా అంటే 15 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం. 5 ఏళ్ళు నార్పలాన్ని బాడీ ఇండ్లు కట్టుకొని అక్కడే ఉన్నాం. ఇది వేసి 10 ఏళ్ళు అవుతుంది ఇక్కడే ఉన్నాం. ఇక్కడున్నప్పుడు కానీ మీది ఆధార్ కార్డు నా బియ్యం కార్డు అక్కడ ఉంది, బొందలేరుది ఉంది, నార్పల్ ఉంది, మీరు అక్కడే పోలే ఇక్కడ ఉండకూడదు అంటే అది ఎట్లా అవుతుంది? మీకు ఇయ్యాలని మనసు ఉంటే అవును తను బీదరాలు, తనకంటూ ఇండ్లు కావాలా, పిల్లలు 4 పిల్లలు ఉన్నారు కావాలని మీకంటూ అవకాశం ఉండి మీకంటూ బాధ ఉంటే ఇస్తారు, అది ఎక్కడదైనా ఇస్తారు. మీరు ఇయ్యకూడదు అనుకోని ఇన్ని నాటకాలు ఆడుతున్నారని అనిపిస్తుంది మాకంతే. లేకపోతే ఇప్పుడు ఇది ఇమ్మన్నారు, ఇది ఇచ్చేస్తానే మీకు టక్కున డిపారాలు ఇచ్చేస్తాము అన్నారు. సార్ ఇక్కడ ఒక 5 మందికి ఇవ్వండి సార్ చాలు, చాలా పేద పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు, ఒక 5 మందికి ఇండ్లు ఇస్తే వాళ్ళు 5 మంది దాంట్లో ఉంటారంటే లేనే లేదు, మాకు ఇది ఇచ్చేస్తానే వెంటనే మీకు డిపారాలు మంజూరు చేస్తామన్నారు. సర్లే 5 మంది గురించి చూసుకుంటే వేల మంది ఇక్కడ పోతున్నారు బాధపడుతున్నారు అని చెప్పేసి అది ఇసి పెట్టేసినాం. అది అంతా క్లీన్ చేసుకొని అంతా రెడీ చేసుకున్నారు. వీటికి వచ్చినప్పుడు అందరూ ఎంతోమంది వచ్చి ఇవే చూసుకొని పోతున్నారు, కానీ మాకల్లా చూసే నాదుడు అంటే ఎవరే కానీ లేరు సార్. మాకెవరూ లేరు, మాకెవరైనా సహాయం చేస్తారేమో అని 1000 గంటలతో ఎదురు చూస్తున్నాం మేము. చుట్టపురాలకు ఒకటి వైసీపీ కార్యకర్త చుట్టపురాలు ఇప్పుడు అదంతా ప్రైవేట్ ల్యాండా? ల్యాండ్ అది ఆ పక్క అదంతా అది ప్రైవేట్. మనం అడిగింది జాయింట్ కలెక్టర్ అడిగింది అక్కడ ఉన్నది పద్మావతి మేడం మీరు రాళ్ళదోలింది అదే తోలింటే ఆటో ఉన్నది ఇక్కడ అవతల ఆ పక్క ఈ పక్క ఇదే మన ప్లేస్లోనే అది వైట్ ఫోల్ ఉన్నాయి ఈ పక్క ఇంకా రాళ్ళు లేవుట్ లేదు. అది మేడం కూడా చెప్పింది లేవుట్ వద్దు, అది సూర్యుకి వచ్చేసి వాళ్ళ అమ్మని బయట వేసుకున్నాడు మంచి వాళ్ళ అమ్మని, ఇది కావాలా అని చెప్పింది. అయినా వైసీపీ నాయకుడు వచ్చేసి సత్యనారాయణ చెప్పేసి ఎంఆర్ఓ కూడా బెదిరించి రాళ్ళు తొలిస్తున్నారు. అదే సారు అర్జీ ఇస్తున్నాను ఎంఆర్ఓ వారికి అర్జీ ఇస్తే నీకేం సూర్యం తీసేపిస్తాను అంటాడు. కానీ ఆ రోజు జాయింట్ కలెక్టర్ చెప్పినారు, ఎంఆర్ఓ చెప్పారు, సర్వేర్ చెప్పారు, ఆర్డీఓ గారు కూడా వచ్చి చెప్పారు ఆ స్థలం మిమ్మల్ని బయట వేసుకున్నావు కూడా ఈ స్థలంలో నువ్వు వేసుకోవచ్చు, మన పట్టాలు ఇచ్చి వేసుకొని చెప్పారు. కానీ పట్టాలు ఇవ్వకముందే తోలుకున్నారు అక్కడ రాళ్ళు తోలేశారు వైసీపీ నాయకుడు కార్యకర్త. అంటే నాయకుడు చుట్టపాలకు అయితే ఆయన సత్యనారాయణ రెడ్డి డైరెక్ట్ సత్యనారాయణ రెడ్డి హ్యాండ్ ఉండుకొని సత్యనారాయణ రెడ్డి పేరు చెప్పుకొని కూడా ఆయన బెదిరించేసుకున్నాడు. నీ సొమ్మ నీ అబ్బ సొమ్మ, ఇది మాది ప్రభుత్వము, మా వైసీపీ వాళ్ళకి ఇచ్చిన స్థలం, వైసీపీ వాళ్ళు కొన్న స్థలం, ఇది నీ అబ్బ గంటే కాదు, ఆ పక్క నుంచి ఆ పక్క తీసుకోకండి, ఈ పక్క రాకని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అలాగే కూడా ఈ ఎంఆర్ఓ గారు కూడా వాళ్ళ పక్క సపోర్ట్ చేస్తున్నాడు అనేది అర్థం కాలే. మనం బయట సార్ ఇట్లా రాళ్ళు వదిలినారు సార్ అంటే ఏం సార్ అంటే నీకేమీ నేను చేస్తాను కదా అని అంటున్నాడు, కానీ తలపెట్టుకుంటూ వస్తున్నాడు, కానీ కనీసం దాన్ని క్లియర్ చేసినదే లేదు. ఆ రోజు చెప్పారు అందరు సంస్థ చెప్పారు, జాయింట్ కలెక్టర్ మేడం పద్మావతి మేడం చెప్పింది మీ అమ్మని పక్కన వేసుకున్నావు మొత్తం లేదంటున్నావు, నువ్వు వేసుకో సూర్య అని చెప్పి చెప్పారు. కానీ ఇంతవరకు కూడా ఏమీ స్పందించలేదు దానిపైన. మళ్ళీ జాయింట్ కలెక్టర్ మేడం గారు ఒకసారి కలిసి ఫోన్ చేపిస్తే ఎంఆర్ గారు మేడం తీసేస్తారు మేడం అన్నాడు. అప్పుడు వచ్చినాడు ఊరికి ఆటబుట్టని వేసినాడు వెళ్ళిపోయినాడు. వాళ్ళు ఇంతవరకు చీమకు నేను ఇచ్చినట్టు నా చుట్టపాలకు నేను వేసుకుంటాను, నా సొంత అని అంటాడు. ఆయన చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్ కూడా మా ఇది ఉంది, ఇల్లు కోసం ఇది ఉంది ఆయన సొంతంగా. ఇక్కడ కావాలంటున్నారు, ఇక్కడ కావాలంటున్నారు, అదే ఇక్కడే కావాలంటాడు. ఎందుకంటే నా చుట్టపాలకు కావాలని అంటాడు, చుట్టపాలు అంటారు కానీ తెల్లమన్నాడు. ఇంత సమస్యని క్రియేట్ చేస్తున్నారు కదా, ఇక్కడ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. అధికారులు కూడా సత్యనారాయణ హ్యాండ్ చెప్తే ఎవరు మాట్లాడే వాళ్ళు లేరు. ఆయన ఏం భయం పెట్టినాడు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఏం కథ మాకైతే తెలియదు. కానీ ఎంఆర్ఓ గారికి ఏం భయం పెట్టాడు ఏం కథ దానికైతే ఎవరు స్పందించడానికి కూడా అధికారం లేదని అంటారు. స్పందించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఇది ఇచ్చినా కూడా కనీసం ఇది ఇచ్చినా కూడా మన మీదకే దాడులు చేస్తా అంటే ఎంఆర్ఓ గారే రెవెన్యూ డిపార్ట్మెంటే తీసుకెళ్ళినప్పుడు మనకి ఎవరు తీసుకుంటారు దిక్కులు అని ఎవరున్నారు చెప్పండి. ఒక కమ్యూనిస్ట్ పార్టీ తప్ప
ఏదైనా చేస్తే కమ్యూనిస్ట్ పార్టీని తీసుకుపోతారు, జైల్లో పెడతారు, పంపిస్తారు. జైలు తీసుకొస్తే కొంత పూర్తిగత పైన ఇస్తారు. అదే మీద ఏమంటే రిమైండ్ పెడతామంటారు. రిమైండ్ పెట్టినా కమ్యూనిస్ట్ పార్టీ ఏం భయపడదు. కమ్యూనిస్ట్ పార్టీ జైలు పోయడానికి సిద్ధమే, జైలు నుంచి వచ్చేయడానికి సిద్ధమే, అన్నీ సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ పేద ప్రజలకు వచ్చేసి ఇంటి పట్టాలు ఒకటి మంజూరు చేయాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మమ్మల్ని నాయకులని, కమ్యూనిస్ట్ నాయకులని జైలు పంపించినా బాధ లేదు ఎంఆర్ఓ గారు. కానీ వాళ్ళ పేద ప్రజలకైతే ఇంటి పట్టాలు అయితే కంపల్సరీ ఇవ్వాలా. ఇవ్వలేని పక్షంలో అన్నీ క్లియర్ చేసేయాలా. ఆయన అయితే మొత్తాన్ని తలపెట్టుకుంటూ వస్తున్నాడు. ఎంఆర్ఓ ఏం పని చేస్తున్నారు ఏం కదా అర్థం కాలేదు. గతంలో ఏ ఎంఆర్ఓ వచ్చినా నార్పల్లో నాయకులు ఒత్తాసు పలుకుతారు. ఏమొచ్చినా ఎంఆర్ఓలకి ఏమి పెడతారో వస్తానో ఏమి కథో అర్థమే కాలేదు. కానీ ఆ నెలకు సత్యనారాయణ రెడ్డి పేరు సత్యనారాయణ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. ఇన్వాల్వ్ అవుతాడు. సత్యనారాయణ పేరు చెప్తే ఆయన అడ్డాడా ఆడ. ఇది సిపిఐ కార్యదర్శి సూరి గారు, నేను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నా, మా ప్రజలకు న్యాయం అయితే జరగాల్సిందే. నేను జైల్లో ఎన్ని రోజులైనా ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. మా ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలకు న్యాయం జరిగే వరకు నేను పోరాటం ఆపునని ఆయన మాటల్లోనే తెలుసుకున్నాను.